హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 70. స్టోరీ విన్న వెంటనే లైక్ చేయండి. స్టోరీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు వరుసగా కాశీ భార్గవి గారు, జామి సుబ్బారావు గారు, సంధ్యారాణి గారు, బొబ్బల కృష్ణవేణి గారు, రాధాకృష్ణ కొమ్ము గారు, దాసరి విఘ్నేష్ గారు, వసంతి కోర గారు, కృష్ణవేణి గారు, సంధ్యా కోనె గారు, దుర్గాప్రసాద్ గారు, త్రిభువన్ గారు, అభిసాయి గారు, జయమ్మ, ఓబుల్ రెడ్డి, హనుమకుమారి గారు, రజిత గారు, అరుణ మల్లంపల్లి గారు, మమత గారు, శ్రీనివాసులు మిర్యాల గారు, సుభద్ర పైడిపాటి గారు, ఏ మమత గారు, మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మోనిక చాలా భయపడుతూ దీపను రిక్వెస్ట్ చేయడంతో దీప ఒకసారి విజేకి ఫోన్ చేస్తుంది. తరువాతేమైందో ఇప్పుడు చూద్దాం. విజయ్ చూపించిన వీడియోస్ చూసి ఆశ్చర్యపోయిన స్వప్నిక, మరిప్పుడు ఏం చేస్తావు విజయ్ అని అడిగింది. ఏముంది, వాళ్లను ఏదో ఒక స్ట్రాంగ్ కేసులో ఇరికిస్తారు, అప్పుడు తెలుస్తుంది వెధవలకి. లేకపోతే అమ్మాయిలతో ఇలాంటి పనులు చేసేవాళ్లని చంపి పాతేయాలి నా కొడుకులని. నాకు ఒంట్లో బాలేదు కాబట్టి సంతానానికి అప్పజెప్పాను. లేకపోతే నేను వెళ్తేనా ఈ పాటికి వాడు యమలోకానికి పార్సిల్ అయ్యేవాడు అని కోపంగా అంటూ తన ఫోన్ని పక్కన పెట్టాడు విజయ్. సరే, ఇప్పుడు కాశీ ఫోన్ చేసి ఏం చెప్పాడు అని మళ్లీ క్యూరియస్గా అడిగింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. తినబోయే ముందు రుచులెందుకు అని ఐవింగ్ చేస్తూ అన్నాడు విజయ్. ఇంతలో అతని ఫోన్ మోగడంతో స్వప్నిక క్యూరియస్గా అతని పైకి వంగి ఆ ఫోన్ ఎవరని చూడగా స్క్రీన్పై దీప నంబర్ కనపట్టంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన స్వప్నిక విజయ్ పొట్టపై నుంచి ఫోనున్న వైపు వంగి, విజయ్, దీపత్తే ఫోన్ చేస్తుంది నీకు అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. ఆమె తన పైకి వంగడంతో స్వప్నిక మెడవంపు దగ్గర తాకుతున్న అతని ముక్కు పుటాలకు ఆమె నేచురల్ ఫ్రాగ్రెన్స్ తాకి ఏదో లోకంలోకి అతన్ని తీసుకెళ్లగా వెంటనే విజయ్ తన పెదవులను ఆమె మెడవంపులో ఆంచాడు. అంత సడన్ గా అతని పెదవులు తన మెడవంపులో తాకగానే ఆమె ఒళ్ళు జలధరించింది. వెంటనే స్వప్నిక లేవడానికి ట్రై చేయడంతో ఆమెను కదలకుండా తన రైట్ హ్యాండ్తో అలాగే దగ్గరికి తీసుకుని తన పెదవులతో ఆమె మెడవంపులో ముద్దాడుతూ అక్కడ మత్తుగా గమ్మత్తుగా కమ్మగా వచ్చే ఆ ఫ్రాగ్రెన్స్ ని గాఢంగా పీలుస్తూ మెడకు ముద్దులు పెట్టిన విజయ్ పెదవులు వీపుపైకి వెళ్లి డీప్ నెక్తో ఉన్న ఆమె వీపుపై ముద్దుల వర్షం కురిపించాడు. విజయ్, ఫోన్ వస్తుంది. అబ్బా, ప్లీజ్ విజయ్, ఈ టైంలో ఇలా చేస్తున్నావేంటి అని గునుస్తూ అంది స్వప్నిక. మళ్లీ అతని పెదవుల ప్రాణం వచ్చి చెవులపై ముద్దులు పెడుతూ సుతిమెత్తగా ఉన్న ఆమె చెక్కిళ్లపై తన ఒత్తైన మీసంతో రాస్తూ గట్టిగా తన బాడీకి స్వప్నికని అదుముకున్నాడు విజయ్. అతనలా చేయడంతో విజయ్ ముద్దుల మహత్యంతో ఏదో లోకంలో విహరిస్తూ స్వప్నిక అలాగే అతన్ని హత్తుకుంది. హే స్వీట్ హార్ట్, వాట్ హ్యాపెన్ యార్ అని మెడవంపులో తన ముఖాన్ని ఉంచి మాట్లాడాడు. కదులుతున్న అతని పెదవులు స్వప్నిక నోటి నుండి మాట రాకుండా ఇబ్బంది పెట్టాయి. ఆమెలో చేంజ్ అవుతున్న ఫీలింగ్స్ గుర్తుపట్టి మెడవంపు నుండి తలెత్తిన విజయ్, హే వాట్ హ్యాపెన్, సే సంథింగ్ స్వీట్ హార్ట్ అని గుసగుసగా అన్నాడు విజయ్. షర్ట్ లేని అతని పొట్టకు తాకుతూ విజయ్పై పూర్తిగా ఒరిగిపోయిన స్వప్నిక హార్ట్ బీట్ క్షణానికి ఫాస్ట్ అవడం అతనికి తెలుస్తూనే ఉంది. హలో, ఒక్కసారి తిరుగు అని హస్కీగా పిలుస్తున్న విజయ్ పిలుపు పట్టించుకోకుండా, నేను లేవను, నాకిలాగే బాగుంది అని మత్తుగా చెప్పింది స్వప్నిక. సరే, నీ ఇష్టం, దీప పిన్ని మళ్లీ ఫోన్ చేస్తుంది అని మోకింగ్ టోన్తో అన్నాడు విజయ్. ఉలిక్కిపడి ఠక్కన లేచి కూర్చున్న స్వప్నికని చూస్తూ గట్టిగా నవ్వాడు విజయ్. అతను తలెత్తి అంత గట్టిగా నవ్వడం మొదటిసారి చూసిన స్వప్నిక ఒక్కసారి మైమర్చిపోయింది. ఏంటి, తిరిగామంటే తిరిగావా? హే మెంటల్, ఫోన్ చేస్తే రింగ్ అవదా అని వస్తున్న నవ్వుని ఆపుకొని ఆమెను చూస్తూ కొంటగా కళ్ళెగరేశాడు విజయ్. అతను కావాలని తనని చీట్ చేశాడని అర్థమైన స్వప్నిక కోపంగా చూస్తూ, ఎంత భయపెట్టానో తెలుసా నిన్ను
అని అతని చెస్టుపై కొట్టబోయి అక్కడ బ్యాండేజ్ ఉండడంతో భుజంపై కొడుతూ అంది. ఆమె 2 చేతుల్ని తన ఒక్క చేత్తో గట్టిగా పట్టుకున్న విజయ్, ఓయ్ ఓయ్ ఓయ్, వచ్చింది ఫోను, పిన్ని కాదు. ఫోన్ వస్తేనే ఇంత టెన్షన్ పడ్డావంటే మనిషే వస్తే ఇంకెంత భయపడతావో అని అన్న విజయ్ ఆమెను గట్టిగా తన పైకి లాక్కొని 2 చేతులతో చుట్టేశాడు. స్వప్నిక కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ, వాట్ మై డియర్ ఏంజెల్, హెవెన్ అంచుల వరకు వెళ్ళావు కదా, మరి ఇప్పుడు హెవెన్లోకి తీసుకెళ్ళిన స్వీట్ హార్ట్ అని ఐ వింక్ చేస్తూ అన్నాడు విజయ్. షాక్ అయి అతన్ని అలాగే చూస్తున్న స్వప్నికని అల్లరిగా చూస్తూ ఆమె ముఖంపై ఎయిర్ బ్లో చేసిన విజయ్, కమ్ ఆన్ స్వీట్ హార్ట్, సే సంథింగ్, డూ యు వాంట్ హెవెన్ అని హస్కీగా అడుగుతున్న అతన్ని చూస్తున్న స్వప్నిక, వీడు బిజినెస్లోనే కాదు ఇలాంటి వాటిలో కూడా మహాముదురు, మాటలతో మాయ చేసే మాయలోడు అని మనసులో పళ్ళు నూరుకుంది. చించింది చాలుగాని మైండ్ చిట్లిపోతే కష్టం అని ఆమెను దగ్గరికి హత్తుకున్నాడు. అతను స్వప్నికని దగ్గరికి తీసుకోవడం ఆలస్యం. అతన్ని అల్లుకుపోయి విజయ్ మెడవంపులో ముఖం పెట్టుకుని ఐ లవ్ యూ చెప్పబోయిన స్వప్నిక, ఇలా కాదు, ఒక మంచి టైం, శుభముహూర్తం చూసి విజయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి తనలో ఉన్న ప్రేమ మొత్తాన్ని చూపిస్తూ అప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది. ఇక్కడ దీప ఇబ్బందిగా ఫీలవుతూ, ఛా, విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమై ఉంటుంది? అసలు విజయ్ ఫోన్ పక్కనే ఉందా, లేదా ఫోన్ దూరంగా ఉంటే రింగ్ అవగానే స్వప్నిక ఇస్తుందా? అయినా విజయ్ ఇమ్మన్నాక ఇవ్వకేం చేస్తుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ అలాగే అసహనంగా నిలబడుతుంది దీప. కొద్దిసేపు ఎదురు చూసిన ఎస్ఐ, మేడం ఇంకెంతసేపు, తొందరగా ఫోన్ చేయండి, ఇంతసేపు ఇక్కడే ఉంటే ఎలా, అక్కడ పోలీస్ స్టేషన్ నిండా కేసులు నిండిపోయాయి అని కొంచెం విసుగ్గా అన్నాడు. ఏం చేయాలి ఎస్ఐ గారు, చూస్తూనే ఉన్నారుగా, వాడు ఏ బిజీలో ఉన్నాడో ఏమో అని అంటూనే, ఇంకేం బిజీలో ఉంటాడు, కొత్తగా పెళ్ళైంది, కోరుకున్న పెళ్ళాం దొరికింది, మళ్ళీ ఇంట్లో ఫుల్లుగా రెస్టు అని మనసులో చిదరించుకుంది దీప. సరే మేడం, వీళ్ళని నేను స్టేషన్కి తీసుకెళ్ళక తప్పదు, ఎఫ్ఐఆర్ రాసేలోగా సార్తో మాట్లాడి ఫోన్ చేయించండి అని ఎస్ఐ కానిస్టేబుల్స్ వైపు తిరిగి, కానిస్టేబుల్స్ పట్టుకెళ్ళండి, మన వెహికల్లో ఎక్కించండి అని అక్కడి నుండి ముందుకు కదిలాడు ఎస్ఐ. దీప వాళ్ల వెనకే రావడంతో అక్కడ మౌనిక, జీవన్, రాజేష్లను ఎక్కించిన వెహికల్ని చూసి, ఇదేంటి, ఇది పోలీస్ వెహికల్లా లేదే అని మనసులో అనుకుని వాళ్ల దగ్గరికి వెళ్ళింది. అప్పుడే డౌట్ వచ్చిన రాజేష్, ఇదేంటి, ఈ వెహికల్ పోలీస్ వెహికల్లా లేదే, ఇంతకీ మీరు నిజమైన పోలీసులేనా అని అనుమానంగా అడిగాడు. వెంటనే రాజేష్ చెంపపై ఒక్క పీకుడు పీకిన ఎస్ఐ, ఏరా, నీ కంటికి నేను 420 గాళ్లా కనిపిస్తున్నానా, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాక తెలుస్తుంది, పదండి అని వాళ్లను తీసుకుని వెళ్లిపోయారు. మొత్తానికి తన చుట్టూ బిగుసుకున్న ఉచ్చు నుండి బయటపడినందుకు ఊపిరి తీసుకున్న దీప ఇంటి దారి పట్టింది. చూస్తుండగానే 15 డేస్ గడిచిపోయాయి. విజయ్ చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల తొందరగానే గాయాల నుండి బయటపడ్డాడు. ఆ రోజు మార్నింగ్ 6 అవుతుండగా స్వప్నిక ఫోన్లో అలారం సౌండ్కి కళ్ళు తెరిచిన ఆమెకు తన పక్కనే విజయ్ లేకపోగా ఆశ్చర్యంగా లేచి కూచుంది. ఇదేంటి, విజయ్ అప్పుడే లేచాడా అని అనుకుని అంతలో ఎదురుగా వర్కౌట్ చేసిన అతను చెమటలు కక్కుతూ వచ్చాడు. గుడ్ మార్నింగ్ విజయ్, నువ్వొక్కడివే లేచావేంటి, నన్ను లేపొచ్చుగా అని గిల్టీగా ఫీలవుతూ అంది స్వప్నిక. నో వే స్వీట్ హార్ట్, ఇన్ని రోజులుగా నా పనులు చేసి చేసి టైర్డ్ అయ్యావుగా, యూ కెన్ టేక్ సమ్ ఎక్స్ట్రా రెస్ట్ అని ఐవింగ్ చేస్తూ అన్నాడు. అతని మాటల్లోని ఇన్నర్ మీనింగ్ తెలిసిన స్వప్నిక ఫేస్ ఎర్రగా యాపిల్లా మారింది. హా, ఇన్ని రోజులేమో గాని ఇప్పటి నుండి నిన్ను తట్టుకోవడం కష్టంరా బాబు నాకు. 15 డేస్ నుండి ఆపుకున్న దూకుడు మొత్తం నిన్న ఒక్కసారిగా చూపించి ఒళ్లంతా హూనం చేశావు, ఇంకెక్కడి రెస్టు అని గునుస్తూ బెడ్ దిగింది స్వప్నిక. ఏంటి, ఏమైనా అన్నావా అని కళ్ళెగరేస్తూ అడిగాడు విజయ్. ఏం లేదు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి విజయ్. మళ్ళీ నాకు అత్తయ్యతో ఛాలెంజ్ 2nd మంత్ మొదలవుతోంది. లాస్ట్ మంత్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్ కూడా తనకి చెప్పాలి, అందుకని అని నసుగుతూ ఆగిపోయింది స్వప్నిక. అందుకని అని అడిగిన అతని వాయిస్లో సీరియస్నెస్ చూసి తన మైండ్లో ఉన్న ఫీలింగ్ని
పూర్తిగా చెప్పడానికి భయపడింది. ఆమె వైపు తిరిగి సీరియస్గా, డూ యు నో వన్ థింగ్? నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లో కడుగు పెట్టావో ఇక నీ ప్రపంచమే నేను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నువ్వు ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే ముందే చూసుకో, లేదా తర్వాత చూసుకో. అంతేగాని నేను ముందు వెళ్లడం, తర్వాత నువ్వు రావడం అంటూ ఏది వద్దు. వస్తే నాతో రా, కావాలంటే ఒక 1 అవర్ లేట్ అయినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పటి వరకు జరిగింది చాలు అని విసురుగా వాష్రూంలోకి వెళ్లాడు విజయ్. హాట్ వాటర్ షవర్ కింద నిలబడిన విజయ్కి తను చేయాల్సిన ఎజెండా మొత్తం ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడింది. వరల్డ్ మార్కెట్ ని ఓన్లీ తన ఫింగర్స్ పై డాన్స్ చేయించే విజయ్ 15 డేస్ బెడ్ రెస్ట్ తీసుకున్నాడంటే నోటే జోక్. చాప కింద నీరులా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కంపెనీస్, రైవల్ కంపెనీస్ మధ్య విజయ్ ఒక్కడే ఒక ఎవరెస్ట్లా నిలబడగలిగాడంటే దాని వెనుక ఎంతో క్యాపబిలిటీ, గట్స్ ఉంటేనే వీలవుతుంది. అలా బిల్డప్ చేసుకున్న అతని ఎంపైర్ని స్మాష్ చేయడానికి 1 డే పట్టదు, కానీ బిల్డ్ చేయడానికి సమ్ ఇయర్స్ పట్టింది. అందుకే ఈ 15 డేస్ మోస్ట్ హారిబుల్ డేస్ ఇన్ హిజ్ లైఫ్. మళ్లీ అలాంటి సిచ్యువేషన్ అతనికి గాని స్వప్నికకు గాని ఎదురవ్వడానికి మరో ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. అతని నొక్కడినే తట్టుకోలేని ఈ బిజినెస్ వరల్డ్ విజయ్కి తోడుగా స్వప్నిక లాంటి టాలెంట్ సీఈఓ ఉంటే ఇక ఓర్చుకుంటుందా ఈ ప్రపంచం? అందుకే స్వప్నికకు అంత స్ట్రిక్ట్ గా చెప్పాడు విజయ్. వాష్రూమ్ నుండి బయటకొచ్చిన విజయ్కి కట్ వర్క్ చేసిన సన్నని బ్లాక్ బార్డర్ ఉన్న లైట్ పింక్ శారీతో టోటల్ మ్యాచింగ్ లో అప్పుడే విచ్చుకున్న గులాబీ పువ్వులా తాజాగా ఫ్రెష్ గా కనిపించింది స్వప్నిక. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన స్వప్నిక, ఏంటి అంత ఇదిగా చూస్తున్నారేంటి అని అనుమానంగా అడిగింది. ఆమె మెళ్ళో పసుపుతాడు ఉండడం చూసిన విజయ్ స్వప్నిక దగ్గరగా వచ్చి, ఇది ఎప్పుడు చేంజ్ చేస్తావు? ఇంకా ఎన్ని రోజులు ఈ ఎల్లో థ్రెడ్ ఉంచుకుంటావు అని అడిగాడు విజయ్. ఓహో ఇదా అని పసుపు తాడుని చేత్తో పట్టుకుని చూస్తూ, పెళ్లయ్యాక 16 రోజుల పండుగ అని చేస్తారు. ఆ రోజు ముత్తైదువులని పిలిచి వాళ్లతో ఒక్కొక్క పూసని వేరే పసుపు పూసిన దారానికి ఎక్కిస్తూ వాటిని గోల్డ్ చైన్కి కట్టి మీతో మళ్లీ నా మెడలో వేయిస్తారు. తరువాత పేరెంటానికొచ్చిన ముత్తైదువులకు వాయనాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మనకు యాక్సిడెంట్స్ అయ్యాయి కదా, అదే నాకొకసారి మీకొకసారి, అందుకే పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ వారంలో పెడతారేమో అని అంది. ఆమె చెప్పే పద్ధతికి ఎదురుగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేసి, ఓ ఈ మంగళసూత్రాల వెనుక ఇంత కదుందన్నమాట అని ఆమెను ఇమిటేట్ చేస్తూ కొంటిగా చూశాడు ఆమె వైపు విజయ్. విజయ్ అంత వెటకారం వద్దులే అని ముఖం తిప్పుకుంది స్వప్నిక. ఆమె బ్లౌజ్ హైనెక్ ఉండటం చూసి, ఓకే బట్ ఏంటి ఇంత ఉక్కపోతలో ఫుల్గా మూసేశావు అని చిరాగ్గా అడిగాడు విజయ్. అయ్యగారికి ఏమీ తెలీదు పాపం, వాళ్ళంతా తమరి స్టాంపులే మరి. మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అందరి కళ్ళలో పడితే ఇక కావ్య ముందే మనిద్దరినీ కలిపి నన్ను ఆడుకునేది. ఇప్పుడు అది గనుక నన్ను చూస్తే ఇంకా అంతే అని బుంగమూతి పెడుతూ గునుస్తుంది. ఓ హైకిస్ కనపడతాయని మొత్తం కప్పుకుందన్నమాట అమ్మాయి గారు అని మనసులో అనుకొని, మరి ఇంకో స్టాంప్ కావాలా అని అడిగాడు విజయ్. ఒంటి మీద ఇంకా ప్లేస్ ఎక్కడ బాబూ తమరు స్టాంపు వేయడానికి అని పళ్ళు బిగపట్టి అడిగింది స్వప్నిక. నీకు విషయం తెలుసా, ఫ్యూచర్లో జనాలు ఎక్కువైతే భూమి మీద ప్లేస్ లేక చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుంటారంట. మరి నీ చంద్రబింబం లాంటి ముఖం మీద చిన్నగా బుల్లి ముద్ర వేయనా అని ఆమె బుగ్గల మీద సుతారంగా తన పెదవులను నిలిపాడు విజయ్. మాటలకేంగాని బాగా నేర్చారు అని అతనికి దూరంగా జరుగుతూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, పదండి. తొందరగా డ్రెస్అప్ అయ్యి ఇద్దరూ కిందికి వెళ్లగా అక్కడ హాల్లో పంతులు గారితో ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టారు. విజయ్ రావడం చూసిన రవళి, మీరే చెప్పండి పంతులు గారు, మా వాడు వినేలా లేడు అని సీరియస్గా అంది. ఇన్ని రోజులు నోరు మూసుకుని ఉన్న రవళి మళ్లీ మొదలుపెట్టిందని అర్థమైన విజయ్ పంతులు గారి వైపు సీరియస్గా చూడగా అతని ఐబ్రోస్ సీరియస్గా ముడుచుకున్నాయి. జూలు విదుల్చుకున్న సింహంలా చిరుతలాంటి అతని చురకత్తుల్లాంటి చూపులు బాడీలో దిగి స్కాన్ చేసే విజయ్ షార్ప్ లుక్స్ చూసి దడుచుకున్న పంతులుగారు నోట్లోంచి మాట రాక నీళ్లు నమిలాడు. అక్కడ సోఫాలో అతని ముందు కూర్చుని, చెప్పండి పంతులుగారు అని అడిగాడు విజయ్.
అది విజయబాబు, రేపటి వరకే మంచి రోజులున్నాయి. ఈ 16 రోజుల పండుగ రేపు సాయంత్రంలోపు చెయ్యాలి. ఎల్లుండి నుండి శుక్రమౌఢ్యమి, తర్వాత వచ్చేది ఆషాఢమాసం. అంత దూరం వెళ్లడం మంచిది కాదని అని నసిగాడు పంతులుగారు. ఆ మాటలు విన్న స్వప్నిక విజయ్ చెయ్యిని గట్టిగా పట్టుకుని అతని వైపు చూసింది. ఈ 15 రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడమే కాదు, ఒకరంటే ఒకరికి విడదీయరాని ప్రేమానురాగాలు, నమ్మకం ఏర్పడ్డాయి. స్వప్నికకు ఇక విజయ్ తనని వదిలిపెట్టడు అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండింది. కాని పంతులుగారు అలా చెప్పడంతో స్వప్నికకు భయం పట్టుకుంది. ఆమె చెయ్యిని సున్నితంగా నొక్కి భయపడొద్దని భరోసా ఇస్తూ, మంచిది పంతులుగారు, రేపు ముహూర్తం పెట్టండి. మామ్, రేపు ఓకే అని అన్నాడు విజయ్. అప్పుడు నీళ్లు నములుతూ రవళి వైపు చూశారు పంతులుగారు. అది కాదురా విజయ్, మీరు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నారు. అది ఏ దౌర్భాగ్యపు ముహూర్తమో ఏంటో. ఆ పెళ్ళైనప్పటి నుండి నీకు ఆ స్వప్నికకు ఎప్పుడూ ప్రమాదాలే ఎదురయ్యాయి. అందుకని అని నసుగుతూ అంది రవళి. హా, అందుకని అని అప్పటికే సీరియస్ అయిన కొడుకు వైపు చూడలేక, అంటే జాతకాలు అవి చూసుకొని మీ ఇద్దరికి పడుతుందో లేదోనని, ఇంకొక మంచి టైం చూసి చేద్దామని అని అంది. చూడు మామ్, అదేమీ లేదని నీకు ముందే చెప్పాను కదా. స్వప్నికతో నా పెళ్లి జరిగిపోయింది, దట్స్ ఆల్ అని కోపంగా చెప్పి, పద స్వప్నిక అని కోపంగా అన్నాడు. విజయ్తో కలిసి ఆమె ఒక అడుగు ముందుకు వేయడంతో, ఆగు, మన 6 నెలల ఛాలెంజ్ పూర్తవకముందే, నువ్వు గెలవకముందే ఇలా అన్ని కార్యాలు జరిగిపోతే ఇక మన ఛాలెంజ్కి అర్థమేంటి స్వప్నిక అని వెటకారంగా అంది రవళి. ఆ మాటలకు ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు ఉబికిరాగా తను పట్టుకున్న విజయ్ చేయిని వదిలిపెడుతుంది స్వప్నిక. మొదలే ఇన్ని రోజులకు ఆఫీస్కి వెళ్లడానికి తొందరపడుతున్న విజయ్కి రవళి మాటలకు అతని తిక్క పీక్స్లోకి వెళ్ళింది. ఆమె ఒక్కొక్క మాట స్వప్నికను ట్రిగ్గర్ చేసి వదులుతూ ఉంటే ఇక ఆగలేక రమేష్ రవిచంద్ర, నోర్మి, ఛ, ఇంత చదువు చదివి డాక్టర్ అయ్యుండి ఎప్పుడూ నమ్మని నీకు ఇలా ఎలా వస్తున్నాయే ఐడియాలు? స్వప్నిక వైపు సీరియస్గా చూసిన విజయ్, చెప్తుంటే వినిపించుకోవేం? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ చెయ్యి పట్టుకుంది వదులుకోవడానికి కాదు, జీవితాంతం పట్టుకొని తోడుండటానికని చెప్పానా లేదా అని కోపంగా అరుస్తూ అడిగాడు విజయ్. వణుకుతున్న గొంతుతో, చెప్పారు అని అంది స్వప్నిక. మరి ఇంకేం కావాలి మీకు అని గట్టిగా అరిచాడు విజయ్. ఒకవైపు భార్య మూర్ఖత్వానికి బాధపడితే మరోవైపు కొడుకు వ్యక్తిత్వానికి మురిసిపోయాడు రమేష్ రవిచంద్ర. చూడు మామ్, నా ప్రొఫెషన్ అలాంటిది. ఇందులో రిస్క్ ఎక్కువ, హ్యాపీనెస్ తక్కువ. నేనిప్పుడు పడుతున్న ఇబ్బందులు కొత్తగా ఇప్పుడు వచ్చినవి కావు, ఇక్కడ వచ్చినవి కాదు. నేనుంటున్న న్యూయార్క్ నుండి ఇక్కడ మీ దగ్గర వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. దానికి అనవసరంగా స్వప్నికనంటగట్టావనుకో బాగుండదు అని అన్న విజయ్ పంతులుగారి వైపు తిరిగి, పంతులుగారు, వాటికి ఏమేం కావాలో అరేంజ్మెంట్స్ చూడండి అని అన్నాడు. వెంటనే పట్టువదల్ని రవలి, విజయ్, కొన్ని మాటలు వినక తప్పదు. మీ పెళ్లి జరిగిన ముహూర్తం కరెక్ట్ కాదని చెప్పారు పంతులుగారు అని మళ్ళీ అంది. ఇక రవళికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనుకున్న విజయ్, పంతులుగారు, ఆది దంపతులని ఎవరినంటారు అని అడిగాడు. పంతులుగారు వింతగా చూస్తూ, ఇంకెవర్ని, ఆ పార్వతీ పరమేశ్వర్లను అని అన్నాడు. విజయ్ తను స్వప్నికను పెళ్లి చేసుకున్న డేట్, ముహూర్తం చెప్పి, మొన్న మధ్య అదే ముహూర్తానికి చాలా జంటలు పెళ్లి చేసుకున్నాయే, ఆ ముహూర్తానికే మా పెళ్లైంది. ఆ ముహూర్తం కూడా పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వర్లు పెళ్లి చేసుకున్న ముహూర్తం. ఇక మేమిద్దరం పెళ్లి చేసుకున్న ప్లేస్ ఒక టెంపుల్. దానికో స్పెషాలిటీ ఉంది. అక్కడ పెళ్లైన జంటలు 7 జన్మల వరకు విడిపోరు అని ఆ టెంపుల్ పేరు చెప్పాడు విజయ్. అంతే. విజయ్ చెప్పిన మాటలన్నీ విన్న పంతులుగారు నోరు తెరిచారు. ఆయనకు ఆ రవిచంద్రాస్ ఫ్యామిలీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆయనే ముహూర్తం పెడతాడు. నిజమా బాబూ? ఇవేవీ నాకు తెలియవు. ఇండియాలో ఉన్న మనవాళ్లే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ రోజుల్లో చిన్నప్పటి నుండి విదేశాల్లో చదివి ఇంత సంపాదిస్తున్న నువ్వు వీటికి కట్టుబడి ఉన్నావంటే నిజంగా గ్రేట్ బాబూ అని సంతోషంగా అన్నాడు పంతులుగారు. ఓకే పంతులుగారు, నేనొస్తాను
పద స్వప్ని అని తను బయటకు నడిచాడు విజయ్. 6 అడుగుల అతని నడకను అందుకోలేని స్వప్నిక అక్కడ ఎవరి వైపు చూడకుండా విజయ్ వెనుక పరుగందుకుంది. రవళి రియాక్షన్ ఏంటి? ఇంట్లో 16 రోజుల పండుగ గురించి ఏం ఆలోచిస్తారు? అది జరగకుండా రవళి ఇంకా ఏదైనా ప్లాన్స్ వేస్తుందా? విజయ్ ఆఫీస్కి వెళ్ళాక ఎదురయ్యే పరిస్థితులేమిటి? వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తరువాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.